ఒకనాడు వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి విచ్చేశాడు. అతనికి అన్ని సపర్యలు చేశాడు వాల్మీకి. తరువాత ఇలా ప్రశ్నించాడతన్ని. మహర్షి, లోకంలో పరాక్రమ జ్ఞాన సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు ఎవరు? అటువంటి వ్యక్తి ఉన్నాడా? ఉంటే దయచేసి అతని గురించి వివరించండి. సమాధానంగా సన్నగా నవ్వాడు నారదుడు. ఇది నా వేడుకోలు స్వామి, అనుగ్రహించండి. చేతులు జోడించి నమస్కరించాడు వాల్మీకి. అతని హృదయ వేదనను అర్థం చేసుకున్నాడు నారదుడు. చెప్పాడిలా, సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు లేకనేం, ఉన్నాడు. అతని పేరు శ్రీరామచంద్రుడు. అయోధ్యను ఏలుతున్నాడు అన్నాడు. తరువాత రామకథను సంగ్రహంగా వివరించి వెళ్ళిపోయాడక్కడి నుంచి. నారదుడు చెప్పిన రామకథను పదే పదే మననం చేసుకున్నాడు వాల్మీకి. అద్భుతం, అమోఘం అనుకున్నాడు. అంతలో శిష్యుడు భరద్వాజుడు వచ్చాడక్కడికి. ఇద్దరూ స్నానానికి బయలుదేరారు. తమసా నదిని సమీపించారు. దారిలో ఓ చెట్టు మీద క్రౌంచ పక్షుల జంటను గమనించాడు వాల్మీకి. చాలా ఉల్లాసంగా ఉన్నాయవి, ప్రేమోన్మత్తంగా ప్రవర్తిస్తున్నాయి. అంతలో ఓ బాణం వచ్చి జంటలోని మగపక్షిని కూల్చింది. ప్రాణాలు కోల్పోయి చెట్టుపై నుంచి కింద పడింది మగపక్షి. దానిని చూసి ఆడపక్షి రోదించసాగింది. చూశాడది వాల్మీకి. జాలితో చలించిపోయాడతను. ఆవేదన చెందాడు. ఆ ఆవేదన ఆవేశమైంది. తల తిప్పి చూశాడటు. తన బాణానికి నేలకూలిన పక్షి కోసం పరుగున వస్తున్న బోయ కనిపించాడు. రక్తారుణ నేత్రాలతో ఇలా శపించాడతన్ని. మానిషాద ప్రతిష్టాత్వం మగమహ శాశ్వతీం సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవదేహి కామమోహితం. ఓయి బోయి, ప్రేమోన్మత్తమై ఉన్న ఈ జంట పక్షులలో ఒకదాన్ని చంపిన కారణంగా కలకాలం నువ్వు అప్రదిష్ట పాలవుదువు కాక. ముని శాపానికి భయపడ్డాడు బోయి. అక్కడ్నుంచి పరుగందుకున్నాడు. భయపడి పారిపోతున్న బోయిని చూసి తల విదిల్చాడు వాల్మీకి. జాలి చెందాడు. తరువాత శాంతించాడు. మదనపడ్డాడు. తనకేమైంది, ఎందుకిలా ప్రవర్తించాడు అనుకున్నాడు. తరువాత శాపాన్ని తలపోశాడు. చక్కని పదాల పొందికతో 2 సమపాదాలతో శ్లోకమైన తన మాటలకు తానే విస్తుపోయాడు వాల్మీకి. ఆ మానసిక అవస్థలోనే శిష్యునితో సహా స్నానం ముగించుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. మౌనంగా కూర్చున్నాడక్కడ. కళ్ళు మూసుకున్నాడు. జరిగిన దాని గురించి ఆలోచించసాగాడు. ఎవరో వచ్చిన అలికిడైంది. కళ్ళు తెరిచి చూశాడు. సృష్టికర్త చతుర్ముఖుడు సాక్షాత్తు బ్రహ్మ సాక్షాత్కరించాడక్కడ. దేవతలతోనూ ఋషులతోనూ తరలి వచ్చాడు. అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ లేచి నిలుచున్నాడు వాల్మీకి. వాల్మీకి, నువ్వెలాంటి పాపకార్యమో చెయ్యలేదు, మంచి పని చేశావు. చేసిన మంచి పనికి ఆనందించు. నా ఆదేశానుసారం వాణి నీ వాక్కులో ప్రవేశించింది. దాని ఫలితమై శోకంతో నువ్వు పలికిన వాక్కు శ్లోకరూపం దాల్చింది అన్నాడు బ్రహ్మ. అవునా అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు వాల్మీకి. నారదుడు చెప్పిన రామకథను నువ్వు విందాక పలికావే శ్లోకం, ఆ శ్లోక ఛందస్సులోనే కావ్యంగా రచించు. అది లోక కళ్యాణ కారకమవుతుంది, తరతరాలు వర్ధిల్లుతుంది. ఆనందంతో చలించిపోయాడు వాల్మీకి. నా అనుగ్రహంతో రామకథలోని పాత్రలు ఏ ఏ పనులు చేపట్టింది, వారేం మాట్లాడింది, ఎలా ఆలోచించింది అన్నీ నీ దివ్య దృష్టికి అందుతాయి. అలా అందటమే కాదు, నా ఆశీస్సులతో నువ్వు రచించిన మహాకావ్యం ఈ విశ్వమంతటా వ్యాపించి కుల పర్వతాలు, సాగరాలు, సూర్యచంద్రులు ఉన్నంత కాలం వర్ధిల్లుతుంది. నీ కావ్యం సహా నువ్వు కూడా కీర్తిమంతుడవవుతావు. తరువాత మా లోకాన్ని అలంకరిస్తావు అన్నాడు బ్రహ్మ. దైవానుగ్రహం అన్నాడు వాల్మీకి. తల వంచాడు. ఋషులు, దేవతలు సహా బ్రహ్మ అదృశ్యుడయ్యాడు. బ్రహ్మోపదేశానికి, ఆదేశానికి ఆనందించి వాల్మీకి రామకథను రచించేందుకు సిద్ధమయ్యాడు. ధ్యానమగ్నుడయ్యాడు. రామకథ అంతా అతని కళ్లకు బొమ్మ కట్టింది.